So I have one more question from all of their side. Yeah. ఇప్పుడు మీరు ఈ వాటర్ థెరపీ, ఫైర్ థెరపీ ఇవన్నీ అన్నారు. అండ్ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? అండ్ ఇస్ ఇట్ మీరు ఎక్కడి నుంచి, అంటే ఐ నో ఇట్ డస్ బికాస్ ఐ బిన్ ఎక్స్పోజ్ టు దీస్ థింగ్స్, బట్ యూత్ కి అండ్ ప్లస్ మా లేడీస్ అందరికి చెప్పాలంటే చాలా మంది ఎమోషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా. యాక్చువల్లీ యువర్ థాట్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ అలాట్. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు స్వెట్ వస్తుంటుంది, ఏదైనా విన్నప్పుడు పలానా వ్యక్తి వినగానే తన హార్ట్ పాజ్ అయిపోయి పడిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది అంటారు. యాక్చువల్లీ బ్రెయిన్ కంటే కూడా అంటే మీ వచ్చే థాట్ మీ బాడీ మీద ఎక్కువ ఉంటుంది. చూసి మీరు ఏదైనా విషయము కాన్ఫిడెంట్గా ఉంటే ఇట్స్ మై గట్ ఫీలింగ్ అంటారు. ఫీలింగ్స్ ఈజ్ అబౌట్ హార్ట్ కదా. వై డు వి యూజ్ గట్? గట్ అని ఎందుకు వాడతాము? అమ్మాయిలు అబ్బాయి నన్ను ప్రపోజ్ చేయగానే బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటారు. ఫీలింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్ కదా, స్టమక్ అని ఎందుకు అంటారు? సో ఒక థాట్ అనేది బాడీని మొత్తం షేక్ చేయగలదు. యాక్చువల్గా మొత్తం మీ సిస్టమ్, మీ నర్వస్ సిస్టమ్ని, మీ బాడీలో ఉన్న కెమికల్స్ అన్నిటినీ ఒక థాట్ అనేది ఎఫెక్ట్ చేయగలదు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అందుకే ఎమోషన్స్ కూడా థాట్ నుంచే వస్తాయి ఫస్ట్. సో మీ థాట్ ఎంత క్లారిటీగా ఉంటే, ఎంత క్లియర్గా ఉంటే లైఫ్ అంత బెటర్మెంట్ సైడ్, అంత పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఇలాంటి థెరపీస్ అని ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఒక అబ్బాయి గుర్తురాగానే అబ్బాయితో లెటర్సే, అందరూ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీకు ఒక అబ్బాయితో బ్రేకప్ అయింది అనుకుందాం. అబ్బాయి గుర్తురాగానే అతనితో కూర్చున్న, అతనితో స్పెండ్ చేసిన ఈవినింగ్స్, అతనితో స్పెండ్ చేసిన డిన్నర్స్, డిస్కోస్ గుర్తొస్తుంటాయి. అవి మీరు మర్చిపోవాలనుకున్నారు కాబట్టి నిజంగా అబ్బాయి ఫోటో తగలెట్టేశారు అనుకోండి, ఇప్పుడు అబ్బాయి అనగానే మీ లాస్ట్ మెమరీ ఏముంటుంది? ఆ తగలెట్టిన ఫోటోనే గుర్తుంటుంది. దట్ ఎరేజెస్ యువర్ మెమరీ. ఇట్ వర్క్స్. సో ఒక థాట్కి ఒక రూపం, మనం దేవుడికి ఒక రూపం ఎందుకు పెట్టుకుంటాం? థాట్ దాని మీద పెట్టడానికే బేసిక్గా. ఇప్పుడు సరస్వతి అంటే గాడ్ ఆఫ్ విజ్డమ్, గాడెస్ ఆఫ్ విజ్డమ్. లక్ష్మి అంటే గాడెస్ ఆఫ్ వెల్త్. ఆంజనేయ అంటే గాడ్ ఆఫ్ కరేజ్ అంటుంటాం కదా. మనం ఎనర్జీని ఏ పాయింట్ మీద ఫోకస్ పెట్టాలంటే ఆ పాయింట్కి మనం క్రియేట్ చేసుకున్న రూపాలు ఇవన్నీ. సో అందుకు థాట్ క్లియర్గా ఉండడానికి ఇలాంటి థెరపీస్ అన్ని డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. యా. మీకు ఎలా తెలిసింది సార్? మీకు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? మీరందరూ పుస్తకాలు చదువుకున్నప్పుడు నేను జీవితాన్ని చదువుకున్నాను, అందుకే తెలుసు. ఇప్పుడు అడగచ్చు తగిలెట్టే చాలా ఫోటోలు అక్కడి నుంచి వచ్చింది. సార్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి గబ్బర్ సింగ్ ఉంది, ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది. సో ఈ టూ మూవీస్ లో మీకు ఫేవరెట్ అంటే ఏ ఫిలిం? ఉస్తాద్ భగత్ సింగ్. That's great. So what is the biggest? I could see a more matured, more wide writer in me in Ustad Bhagat Singh. Risk that you took in this film? Biggest risk ఏం లేదండి. Every filmmaker wants solo release of any film. Okay. But because of my exhibitor's choice or maybe it could be my producer's choice, we need to prepone the film. సో ఒక దురంధర్ లాంటి మాన్స్టర్ సక్సెస్ వచ్చిన ఒక ఫిలింతో రిలీజ్ చేయడం అనేది ఇట్ వాజ్ అ రిస్క్, డెఫినెట్లీ రిస్క్. బట్ ఒక తెలుగు మాస్టర్ కొడుకు డైరెక్షన్ చేద్దామని బయలుదేరినప్పుడే అన్నిటికంటే పెద్ద రిస్క్, దానికంటే రిస్క్లు ఏముంటాయి. సో వీఆర్ బౌండ్ టు టేక్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ లాంగ్ యాజ్ సినిమాలో చెప్పినట్టే, మళ్ళీ భౌతికతలు చెప్పినట్టే, పని చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. సో ఫలితం అనేది ఇట్స్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. So I feel so happy about the appreciation and about the love you're showing on the film. And definitely ఈ సినిమా మిగతా సినిమాలాగా రికార్డ్ కొట్టకపోవచ్చు, లేకపోతే ప్రీవియస్ సినిమాల కంటే తక్కువ ఉండొచ్చు. సో ప్రతి రికార్డ్ మన పేరు మీద ఉండాలని రూల్ ఏం లేదు, ప్రతి ఫ్రైడే మందే అవ్వాలని రూల్ ఏం లేదు. కలెక్షన్స్ అనేవి, కంటెంట్ అనేది మా చేతిలో ఉంటుంది. కలెక్షన్స్ అనేవి రిలీజ్ డేటు, టికెట్ హైట్స్, ఆపోజిట్ ఏ ఫిలిం వచ్చింది, సమ్మర్కి వచ్చిందా, సంక్రాంతికి వచ్చిందా, వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. So end of the day, I'm not only happy, very proud of making Ustad Bhagat Singh. Thank you. సో వన్ మోర్ 2 questions. Sure. యూజువల్లీ మీరు ఇప్పుడు ఒక షార్ట్ తీస్తుంటారు కదా, సో ఇప్పుడు ఆ సీన్ షార్ట్ చేసేటప్పుడు ఇన్ని టేక్స్ లో మీరు ఎలా సాటిస్ఫై అవుతారు? లైక్ అలా ఏం పెట్టుకోమండి, ఇన్ని టేక్స్ అని లేదు. ఓకే, అనుకున్నది వచ్చేంత వరకు తీస్తుంటాము. ఎక్కడో ఒక లీల లాంటి ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు 1-2 టేక్స్లో ఫినిష్ అయిపోయింది. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. 1-2 టేక్స్ వేసాడు. లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. తనకు తెలుగు వచ్చి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, తను అర్థం చేసుకుంటే ఇలా కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేశారు కదా, ఇప్పుడు అందులో మాస్ ఉంటాయి, ఎమోషనల్ ఉంటాయి. ఇప్పుడు మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించేది ఏంటి? మాస్ కూడా ఒక ఎమోషన్ అమ్మా. ఓకే, మాస్ ఈజ్ ఆల్సో వన్ ఎమోషన్. అంటే ఒక విలన్ని అగ్రెషన్తో కొట్టాలంటే అక్కడ ఎమోషన్ ఉండాలి. ఓకే, డెఫినెట్గా. సో ఎవ్రీ థాట్ యాజ్ ఎమోషన్. ఇందాక నేను చెప్పింది అదే. సో
we have a different emotions and different thoughts. Got your point. Ma'am, this one for you. Yes, yes. Yeah, one word to describe about Pawan Kalyan, sir. When you work with him, how you felt? And One word, Yes. is it possible? yeah, we would like to have one word. Okay. Just how you felt in one word. One word is powerful. I've always Oh, said that's great. That's all we want. And one more question. When you're working with director, sir, did you felt he's strict or cool? I thought he's very correct. Okay. Thank you. పవన్ కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే నేను సినిమాలో భగత్ సింగ్ క్యారెక్టర్ వెరీ అగ్రెషన్ కాబట్టి ఐ రోట్ ఇచ్చి అక్కడ ఫైట్ కూడా జరుగుతుంది ఆ సిచ్యువేషన్ బట్టి ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అక్కడ చెప్పాను బట్ ఆయనతో ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయనది ప్రేమించే గోత్రం క్షమించే నక్షత్రం. Wow, wow. Thank you so much, both of you, for your time and interaction. And thank you, my beautiful Sita team as well. Thank you. Yes, thank you so much, all of y'all. I know y'all are doing amazing things, and this is the way to go. The world is yours. Spread your wings. Don't let anyone question you on anything you want to do. Just know I was one of y'all also hesitating to do something, and someone pushed me. But push yourself because no one else is going to do it for you. All the best in everything y'all want to do. Congratulations, Sita team. Thanks for having us here. I could see lot of enthusiasm, lot of energy. నేను ఇంతసేపు ఉంటుంది అనుకోవాలి ఈవెంట్